హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉంది కదా, ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి ఒక మాడ్యూల్ అయితే తీసుకొస్తున్నాం అనమాట. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యొక్క మెయిన్స్ అనమాట. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, సో మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక కొత్త మాడ్యూల్ అయితే తీసుకొస్తున్నాము. ఈ మాడ్యూల్లో మీకు ప్రతి ఒక్కటి అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అయితే ఈ మాడ్యూల్ అనేది మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ మాడ్యూల్లో మామూలుగా పేపర్ 2 ఉంది కదా, సో పేపర్ 2లో సెక్షన్ బిలో ఉంటుంది. సో సెక్షన్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తము 75 మార్కులకి అయితే ఉంటుందన్నమాట. ఈ 75 మార్కులకు కూడా ఇక్కడ ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు. సో దీనికి ఇంకోటి ఏం చేశారంటే ప్లస్ ఎన్విరాన్మెంట్ కూడా, సో ఎన్వైర్న్మెంట్ కూడా యాడ్ చేశారన్నమాట. సో కాబట్టి రెండు చదువుకోవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే ఎన్వైర్న్మెంట్ కూడా రెండు ఖచ్చితంగా చదవాలి. దీనికి సంబంధించి మనం మోడల్ తీసుకొచ్చాము. డిస్క్రిప్షన్లో మన శివన్ కాన్సెప్ట్స్ యొక్క లింక్ ఇస్తాను, యాప్ యొక్క లింకు. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. అలానే ఇక్కడ నేను ప్రతి ఒక్కటి అనమాట మీకు కాన్సెప్ట్స్, ఎందుకంటే స్టేట్మెంట్ ఏమో కొంచెం సరిగా దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్స్తో పాటు ఫ్యాక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్స్ ఫ్యాక్ట్స్ సో రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి కంప్లీట్గా మీకు ఎగ్జామినేషన్కి ఆబ్జెక్టివ్కి సంబంధించిన మొత్తం డెప్త్గా నీట్గా ఫ్యాక్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి స్పేస్ టెక్నాలజీ, ఎనర్జీ, ఎన్వైర్న్మెంట్, ఎకోసిస్టము, ఇంకా మీకు ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ కావచ్చు, అగ్రిమెంట్స్, ఇవన్నీ కూడా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో దీంతో పాటుగా మనం చూసుకుంటే ఇక్కడ నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే యూనిట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ యూనిట్ 1 తీసుకొని, సో యూనిట్ 1 దగ్గర నుంచి మీకు యూనిట్ 5 వరకు మొత్తం క్లాసెస్ సపరేట్గా ఉంటాయన్నమాట. సో యూనిట్ 1కి సపరేటు, యూనిట్ 2కి సపరేట్, అట్లా మీకు యూనిట్లో ఏ టాపిక్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా తీసుకొచ్చాం, ఈ కోర్సు మొత్తాన్ని కూడా ఇలా అయితే తీసుకొస్తూ ఉన్నాము. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే శివన్ కాన్సెప్ట్స్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే సిలబస్లో మొత్తం 5 యూనిట్లు కదా, సో మొత్తం 5 యూనిట్స్ గురించి కూడా మొత్తం క్లాసులు అయితే ఉంటాయి. ఒక్కొక్క యూనిట్కి మినిమము 7 to 10 క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా నీట్గా తీసుకొస్తున్నాము. ఈసారి కొత్తగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకురావడం వల్ల కొంచెం డిసైడింగ్గా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇన్ని రోజులు ఇది లేదు. సో ఏపీ హిస్టరీతో పాటు డిసైడింగ్ ఫ్యాక్టర్ సబ్జెక్ట్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈసారి కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎకానమీ, పాలిటీ అనే ఇంతకు ముందు కూడా ఉన్నాయి కాబట్టి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా ఈ మాడ్యూల్ మీకు సబ్జెక్ట్ అనేది సరిగా లేకుంటే మాడ్యూల్ తీసుకోండి. ఈ మాడ్యూల్లోనే మీకు ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ కూడా చెప్తాను. సో ఎటువంటి బుక్స్ అనేవి చదవాలనేది కూడా ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో నేను స్టాటిక్, కరెంట్ అఫైర్స్ రెండు ఉంటాయి. సో స్టాటిక్ ఉంటుంది, అలానే కరెంట్ అఫైర్స్ కూడా రెండు కూడా తీసుకొస్తూ ఉన్నాము. సో మీరు శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. దాని లింక్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. మీరైతే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.